అధ్యక్ష తమరు అవకాశం ఇచ్చినందుకు అభినందిస్తూ అధ్యక్ష ఈ శాసనసభకు భారత రాజ్యాంగం ఎంతో పవిత్రత కల్పించింది అధ్యక్ష. ఎందుకంటే ప్రజా సమస్యలు చర్చించడానికి రాజ్యాంగం ప్రజాప్రతినిధులుగా మనకి తమకు ఎంతో విలువైన ఓటు ఇచ్చి ఇక్కడ మనం పంపిస్తున్నారు అధ్యక్ష. మనం చేసే ప్రతి విషయం కూడా మనం చేసే ప్రతి పైసా కూడా పేద ప్రజలకు ఇచ్చిన డబ్బు అధ్యక్ష. ప్రతి పైసా మనం ఖర్చు పెడుతూ మన విలువైన కాలాన్ని ప్రజల కోసం వినియోగించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అధ్యక్ష. అధ్యక్ష అధికార పక్షం ఎంత బాధ్యత ఉందో ప్రతిపక్షానికి కూడా అంతే బాధ్యత ఉంది అధ్యక్ష. ఎన్టీ రామారావు దయ వలన చంద్రబాబు దయ వలన ఇది నాకు 4వ హౌస్ అధ్యక్ష. 89లో కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నాం అధ్యక్ష. తమరు కూడా మాతో శాసనసభ్యులుగా ఉన్నారు. ఆ రోజు చాలామంది శాసనసభలో మాట్లాడినప్పుడు కానీ మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు లాంటి మహానుభావులు ముఖ్యమంత్రిగా చేసి ఎంతో చరిష్మా ఉన్న ఎన్టీ రామారావు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి కూడా స్పీకర్ అంటే ఎంతో గౌరవంగా వారు ప్రవర్తించారు అధ్యక్ష. నేను జలగం చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో జలగం వెంకటరావు గారు, పాటో శ్రీరామూర్తి గారు లాంటి వ్యక్తులు, అలాగే మన బాగారెడ్డి గారు లాంటి వ్యక్తులు ప్రతిపక్షంలో ఉండి ఎంతో హుందాగా ఆ స్థానానికి గౌరవాన్ని కలిగింపజేశారు అధ్యక్ష. తర్వాత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా అనేక విషయాల్లో పోరాడి అనేక అవినీతిని ఆ రోజు మీరు చూశారు అధ్యక్ష. ఇంజనీరింగ్ కాలేజీలో అవినీతి జరిగినప్పుడు కానీ, లేదా గ్రానైట్స్లో అవినీతి జరిగినప్పుడు కానీ, లేదా ఆ రోజుల్లో జరిగిన ఎన్నో అనేక అవినీతుల్ని వెలుగులోకి తెచ్చి పోరాడి ప్రజలకి సేవలను అందించిన ప్రతిపక్షానికి గౌరవం ఇవ్వబట్టే మళ్ళా తిరిగి వేళ బ్రహ్మాండమైన మెజార్టీతో ప్రజల గౌరవంతో మళ్ళా వేళ ముఖ్యమంత్రి కాగలిగారంటే వేళ ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు చేసిన సముచిత స్థానాన్ని, వారు చేసిన సేవల్ని ప్రజలు మళ్ళా గుర్తించారు అధ్యక్ష. ఇది దురదృష్టం ఏంటంటే మన ప్రతిపక్ష నాయకుడు అధ్యక్ష, ఇతను ప్రతిపక్ష నాయకుడు అంటే గతంలో మనం చూసాం అధ్యక్ష. 2-3 సార్లు హౌస్లో ఉన్న వ్యక్తులు, మంత్రివర్గంలో చేసిన వ్యక్తులు, ప్రజాసేవకు అంకితమైన వ్యక్తులు, నిస్వార్థంగా పనిచేసిన వ్యక్తులు మనం చూసిన బాగారెడ్డి గారు కావచ్చు, లేదా ఎన్టీ రామారావు కావచ్చు, పాటో శ్రీరామూర్తి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, చివరికి వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి కూడా ఏదో 2 సార్లు ఎంపీ చేసి ఆయన కూడా ప్రతిపక్షానికి వచ్చాడు అధ్యక్ష. ఇతను చిన్న వయసులోనే రాజకీయాన్ని అడ్డు పెట్టుకొని పైరువీరు చేసుకొని అనేక కుంభకోణాలు చేసి జనగణ అధ్యక్ష ఎవరైనా పదవిలో ఉంటేనే అవినీతి చేస్తున్న ఆవశ్యకత ఉంటుంది అధ్యక్ష. ఒక ఎమ్మెల్యే మంత్రో సర్పంచ్గా ఉంటేనే అవినీతికి ఆస్కారం ఉంటుంది అధ్యక్ష. ఇది సంతకం పెట్టే అవకాశం ఉంటుంది, పరిపాలన చేసే అవకాశం ఉంటుంది. కానీ ఈ అవకాశం లేకుండానే చిన్న వయసులో తండ్రిని అడ్డం పెట్టుకొని వీళ్ళ కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ని, కొంతమంది జ్యుడిషియరీ జడ్జెస్ని, కొంతమంది మంత్రుల్ని, శాసనసభ్యులు కూడా పైనుండి జైలుకి పంపిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష. ఈ జగన్మోహన్ రెడ్డి అదృష్టం ఏంటంటే మరి ఈరోజు మన ఏదైతే విభజన జరిగిందో, విభజన జరిగినప్పుడు ప్రధానమైన మనకి ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ విభజన పాపాన్న వాళ్ళు చేసిన దౌర్భాగ్య చర్య వలన ప్రత్యామ్నాయం లేక, ఏదో కొన్ని ప్రత్యామ్నాయంగా అక్కడ ఉంటాయి కనుక ప్రత్యామ్నాయంగా నాన్న రాజశేఖర రెడ్డి గారు యాక్సిడెంట్లో చనిపోవడం వలన కొన్ని ప్రాంతాల్లో కొన్ని సీట్లు రావడం వలన అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు ఈ శాసనసభ దౌర్భాగ్య నాయకుడి వలన దురదృష్టవశాత్తు ప్రతిపక్ష అధ్యక్ష. ప్రతిపక్ష నాయకుడు అనే వ్యక్తి ఎంతో బాధ్యతాయుతంగా చేయవలసిన వ్యక్తి హౌస్ ప్రొసీడింగ్స్ ని ఫాలో అవ్వాలి అధ్యక్ష. తమరు మాకు శాసనసభ అయినప్పుడు ప్రతి శాసనసభలు కూడా శిక్షణ పెడతారు అధ్యక్ష. ఎందుకు అధ్యక్ష? చాలా మంది గెలిచిన వ్యక్తున్నారు, డాక్టర్స్, ఇంజనీర్స్, ఎంతో మంది మేధావులు రాజీనామాలు చేసి చంద్రబాబు నాయుడు పిలిపోయి ఉండండి అధ్యక్ష. ఎన్టీ రామారావు పిలిపోయిన తమిళనాడు డాక్టర్లు వచ్చి వేళ ఇక్కడ పరిపాలన చేస్తారు అధ్యక్ష. ఇలాంటి సభ, అనుభవజ్ఞుల సభ, ఎంతో చారిత్రాత్మకమైన ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సభ్యులైన ఈ సభ ప్రజల పైన ప్రతి నిమిషం అబ్జర్వ్ చేస్తారు అధ్యక్ష. చూస్తున్నాం అధ్యక్ష, పైకి వెళ్ళినప్పుడు ప్రతి విషయం కూడా ఏదో డౌట్ ఉంది అధ్యక్ష. ఎంతో మంది రైతులు ఇది ఈవేళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తుంది, చంద్రబాబు ముఖ్యమంత్రి గారి నోట్లో నుంచి మాకు ఏ రకమైన మాటలు వస్తాయని 1000 కళ్ళతో ఎదురు చూస్తారు అధ్యక్ష.
కానీ అధ్యక్ష మన ప్రతిపక్ష నాయకుడు ఆయన వైఖరి చూస్తూ ఉంటే కడపలో లేదా రాయలసీమలో ఉన్న కొద్ది మంది ఏదైతే ఫ్యాక్సిస్తున్నారో అధ్యక్ష ఫ్యాక్సిస్టులకి ఏముంటుంది అధ్యక్ష మన్నించండి అధ్యక్ష వాళ్ళకి ధర్మాధర్మం ఉండదు అధ్యక్ష ప్రాణాల పైన విలువ ఉండదు అధ్యక్ష కాలం పైన విలువ ఉండదు అధ్యక్ష ఎంతసేపు హత్యలు చేయడం ఆదాయాలు చేయడం అది ఆనవాయితీ అధ్యక్ష బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి జనరల్గా ఎవరికైనా అధ్యక్ష తండ్రి బుద్ధులు కొడుకు వస్తాయంటారు అధ్యక్ష కానీ ఇతనికేమో అదృష్టమో తండ్రి బుద్ధులతో పాటు తాత బుద్ధులు కూడా వచ్చాయి అధ్యక్ష ఇతనికి కూడా తండ్రి కొన్ని తాతరి కొన్ని అధ్యక్ష ఈ రెండు ఉండడం వల్ల ఈ సభ అగౌరవానికి గురవుతుంది అధ్యక్ష సభా సాంప్రదాయాలు విలువలు తెలియని వ్యక్తి జగన్మోహన్ అధ్యక్ష తమ స్థానం ఉంది అధ్యక్ష ఎంతో అత్యున్నతమైన స్థానం అధ్యక్ష మా అందరికీ తండ్రి లాంటి వారు మీరు ఈ సభకి ఈ రాష్ట్రానికి మీరు ఒక జడ్జి లాంటి వారు మీ స్థానాన్ని ఎవరు ఎప్పుడు కూడా పొరపాటు కూడా కించపరచడానికి వీలు అధ్యక్ష మనకి ప్రివిలేజ్ ఉంది తమరు ఎవరైనా పొరపాటు మీ మీద మేము బ్యాక్లు వేస్తే క్షమాపణ చెప్పిన రోజులు అధ్యక్ష ఎన్టీ రామారావు వ్యక్తి కూడా ఒక రోజు శేఖర్ గారికి సారీ చెప్పిన రోజులు ఉన్నాయి అధ్యక్ష రాజశేఖర రెడ్డి కూడా క్షమాపణ చెప్పిన రోజులు ఉన్నాయి అధ్యక్ష కానీ వ్యక్తి ప్రవర్తన అధ్యక్ష సరే ప్రతిపక్షంగా మమ్మల్ని విమర్శించే హక్కు ఉంది ఆయనకి మా పార్టీ విమర్శించే హక్కు ఉంది కానీ అధ్యక్ష తమను ఏ రకంగా మాట్లాడే అధ్యక్ష అధ్యక్ష తమరు కనుక ఎంతో హుందాగా ప్రవర్తించారు ఈవేళ ఇదే ఇంకొక శేఖర్ అయింది అధ్యక్ష ఈ సభ్యుని జీవితాంతం కూడా బయట ఆవశ్యకత ఉంది అధ్యక్ష ఏమిటి అధ్యక్ష ఆయన మాట్లాడేదాని అధ్యక్ష అవిశ్వాసం పెడతామని మిమ్మల్ని బెదిరిస్తున్నాడు గత అసెంబ్లీలో పెట్టి కదా అధ్యక్ష గత అసెంబ్లీ అవిశ్వాసం పెట్టి ఇది సాధించింది ఏమిటి అధ్యక్ష కాలాన్ని దా చేశాడు ప్రజా సమస్యలు పరిశీలించకుండా చేశాడు మళ్ళా ఈ రోజున్న అవిశ్వాసం పెడతా ఎత్తున అధ్యక్ష నడుతూ అధ్యక్ష ఈయనకి ఏ హక్కున్నది అవిశ్వాసం అవుతుంది అధ్యక్ష ఒక నేరస్తుని ఎన్నికల కమిషన్ అధ్యక్ష ఒక చక్కని ప్రతిపాదనని సుప్రీంకోర్టు సబ్మిట్ చేసిన అధ్యక్ష ఏమిటంటే నేర చరిత్ర గల వ్యక్తులు ఎవరైతే జైలుకి వెళ్ళి బెయిల్లో వచ్చారో ఆ సభ్యులు చట్టసభలో ఉన్నందుకు వీల్లేదని ఎన్నికల కమిషన్ కోరుతున్న అధ్యక్ష నేను సభానాయకుని కోరుతున్నాను మా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను లెజిస్లేటివ్ మినిస్టర్ కోరుతున్నాను ఏదైతే ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టు ప్రతిపాదించిందో నేర చరిత్ర గల వ్యక్తులు జైల్లోకి వ్యక్తులు చట్టసభలో ఉంటే ఈ జగన్మోహన్ దౌర్భాగ్యులు నేరస్తులు ఉంటే ఈ సభ అగౌరవానికి గురవుతుంది అధ్యక్ష సభ మర్యాద తెలియని వ్యక్తి సభ సాంప్రదాయాలు తెలియని వ్యక్తి పార్లమెంటరీ సిస్టమ్ తెలియని వ్యక్తి ఏది అధ్యక్ష ఇప్పుడు వెళ్ళిపోయే అధ్యక్ష ఎవరు అధ్యక్ష హౌస్ నుంచి వెళ్తే నిరసన చెప్పాలా వాకౌట్ చేసి వెళ్ళాలా ఇది మా సభ ఇస్తా మా పులివెందులో లేకపోతే లోటస్ పాండ్ గారి అధ్యక్ష శాసనసభ గౌరవమైన సభ ఈ సభకు సాంప్రదాయాలు ఉన్నాయి ఈ సభకు సిద్ధాంతాలు ఉన్నాయి సిద్ధాంతాలు ఫాలో అవడం హౌస్ రూల్స్ ఫాలో అవడం ఇష్టం వస్తానంటాడు ఇష్టం వెళ్తా ఉంటాడు ఏంటి అధ్యక్ష తమ పర్మిషన్తో రావాలి తమ పర్మిషన్తో మాట్లాడాలి తమ పర్మిషన్తో కూర్చోవాలి తమ పర్మిషన్ లేదే ఇంచు కూడా హౌస్ లో కదలడానికి వీల్లేదు అలాంటి వ్యక్తి ద్వారా మరి అనేక సంఘాలు నిన్న పుల్లారాయుడు ఆరోపణ చేశాడు అధ్యక్ష ఆయన ఆరోపణ చేసి నిరూపించిన వ్యక్తి ఇవాళ మాట్లాడే హక్కు ఉంది అధ్యక్ష దయించి తమను ఈ సభ ద్వారా తీర్మానం ప్రవేశపెట్టారు మా గౌరవ లెజిస్లేటివ్ మినిస్టర్ గారు నేను సభను కోరిన అధ్యక్ష ఇలాంటి ప్రతిపక్ష నాయకుని అవసరం అనుకుంటే ఒక సంవత్సరం కాల పాటు ప్రతిపక్ష నాయకుని బహిష్కరించే విషయంలో ఉంటేనే కానీ ఈ సభ ప్రజా సమస్యలను పరిష్కరించే అవకాశం ఉండదు అధ్యక్ష అని చెప్పి దయించి నేను సభను కోరుతున్నాను మన గౌరవ లెజిస్లేటివ్ మినిస్టర్ గారు చక్కని తీర్మానం ప్రయోజనం అధ్యక్ష సభలో కానీ అధ్యక్ష సభ సాంప్రదాయాలు కూడా విలువడు ఆయనకి వాకౌట్ చేయడు క్వశ్చన్ అవర్ రానివాడు అధ్యక్ష క్వశ్చన్ అవర్ అధ్యక్ష ఎంత విలువైంది అధ్యక్ష ఒక క్వశ్చన్ అవర్లో 9 అంశాలు వస్తాయి అధ్యక్ష ఆ 9 అంశాలు ఈ రాష్ట్రంలో ప్రజానికం 5 కోట్ల ప్రజానికం చాలా విషయాలు ఇస్తారు అధ్యక్ష మహిళా సమస్యల కోసం మహిళలు చూస్తారు మత్స్యకారుల సమస్య కోసం మత్స్యకారులు చూస్తారు వెనుకబడిన వర్గాల సమస్యల కోసం వెనుకబడిన వర్గాలు చూస్తారు కార్మికుల కోసం కార్మికులు చూస్తారు అన్ని వర్గాలని అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేయవలసిన బాధ్యత ఈ సభకు ఉంది ఆయనకి అక్కల అధ్యక్ష వెనుకబడిన వర్గాలు అక్కర్లేదు కార్మికులు అక్కర్లేదు రైతులు అక్కర్లేదు ఆయనకి వ్యాపారస్తులు డబ్బులు సంపాదన అంటే రాజకీయాలు రాకముందే అవినీతిలో వచ్చేసిన వ్యక్తి వ్యవస్థనే బస్టిపడిన వ్యక్తి న్యాయస్థానం గౌరవ అధ్యక్ష తీర్పు వస్తుంటారు కోర్టు తీర్పిస్తే ఈ దేశంలో న్యాయస్థానానికి అత్యున్నత గౌరవం ఉంది అధ్యక్ష కోర్టులు మేనేజ్ చేశారంటాడు అంటే వాటి పని లేదు
సభానాయకుడు అంటే ఈ రాష్ట్రానికి తండ్రి లాంటి వాడు. ముఖ్యమంత్రి అంటే యావత్ 5 కోట్ల ప్రజానికానికి ఆయన నాయకుడు, ఆయన ప్రజా సేవకుడు. ఆయన అంటే విలువలే అధ్యక్ష. మీరంటే ముఖ్యంగా ఈ సభలో ఉన్న మీరు మీపై కూడా గౌరవ వ్యక్తిని ఆలోచించేది సభ. ప్రజలు ఆలోచించాలి టీవీల ద్వారా. ఈ వ్యక్తిని ప్రతిపక్ష నాయకులు మీరు గుర్తిస్తున్నారా? ఆ చిన్న వయసులో అదృష్టశాత్తు డబ్బులు సంపాదించి ఒళ్ళు కావడం ఎక్కి ఇవాళ సభలోకి వచ్చిన వ్యక్తి కనీసం ఇప్పటికైనా సరే తనలో పరివర్తన రావాలి అధ్యక్ష. అధ్యక్ష శిక్ష ఎందుకు వేస్తారు అధ్యక్ష? ఎవరో తప్పు చేస్తే, దొంగతనం చేస్తే జైల్లో పెడతారు అధ్యక్ష. ఎందుకు? జైల్లో పెడితే పరివర్తన వస్తుందని, జైల్లో పెడితే మార్పు వస్తుందని. కానీ ఈ వ్యక్తి అధ్యక్ష 16 మాసాలు జైల్లో ఉన్నా ఏమీ పరివర్తన లేదు అధ్యక్ష, ఏమీ మార్పు అధ్యక్ష. అదే ఈ వ్యక్తి మారుతరం ఉంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉంది కనుక ఈ సభను మిమ్మల్ని కోరుతున్నాను. సభ ద్వారా మా సభ్యుల్ని గౌరవ నాయకుని కోరుతున్నా అధ్యక్ష. ఇలాంటి వ్యక్తి సభలో ఉండడానికి వీల్లేదు. సుప్రీంకోర్టుకి మనం అఫిడవిట్ ఫైల్ చేసినా సరే ఈ నెల చరిత్రని, ఈ జైలుకి వెళ్ళిన వ్యక్తిని, ఇలాంటి సభాగౌరవ వ్యక్తిని ఈ సభ నుండి 1 సంవత్సరం కాలం పాటు ప్రతిపక్ష నాయకుని బహిష్కరించాలని ఈ సభను కోరుతూ నాకు ఈ చక్కని అవకాశించినందుకు తమకు ధన్యవాదాలు తెలియపరుస్తూ నేను చదువుతున్న అధ్యక్ష. నమస్కారం.